హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పెళ్లి భోజనాల్లో వడ్డించే వెజిటేబుల్ పులావ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూపిస్తున్న వెజిటేబుల్స్ అన్నీ చిన్న చిన్న మీడియం ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం కుక్కర్లో చేసుకుంటున్నాం. ఇక్కడ కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర అండ్ 4 లవంగాలు, 2 ఏలకలు, ఒక బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం. దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తున్నాము. సో ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాము. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చిని వేయించుకుంటున్నాం. పచ్చిమిర్చి వేగిన తర్వాత దీనిలో 2 స్పూన్ల పుదీనా వేసుకుంటున్నాం. దీంతో పాటు ఒక 2 స్పూన్ల కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేయించి బాగా ఫ్రై చేసుకుంటున్నాం. ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, ఆలు వీటన్నింటినీ వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాం. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేసుకుంటున్నాం. ఇది తొందరగా మెత్తబడాలి అంటే 1 స్పూన్ సాల్ట్ ఇప్పుడే వేసేసుకుంటే వెజిటేబుల్స్ అన్నీ తొందరగా ఫ్రై అవుతాయి. ఇక్కడ మనం వీటితో పాటు మీల్ మేకర్ వేసుకుంటున్నాం. సో దీనికోసం మనం ముందే ఒక 2-3 మినిట్స్ హాట్ వాటర్లో వేసి స్క్వీజ్ చేసేసుకొని మీల్ మేకర్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీంతో పాటు 2-3 స్పూన్స్ ఆఫ్ పచ్చి బఠానీ వేసుకుంటున్నా. ఇక్కడ నేను ఫ్రోజన్ వేసుకుంటున్నా, అందుకనే లాస్ట్లో వేసుకుంటున్నా. ఒకవేళ నార్మల్ పచ్చి బఠానీ వేసుకుంటే ముందుగా అన్ని వెజిటేబుల్తో పాటు వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫైనల్గా సరిపోయే అంత సాల్ట్ వేసుకుంటున్నాం లాస్ట్లో వెజిటేబుల్స్ మొత్తానికి. సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా మనం ఇందులో టమాటో వేసుకుంటున్నాం లాస్ట్లో. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత టమాటో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటున్నాం. ఇక్కడ టమాటో వేసిన తర్వాత దీనికోసం బాస్మతి రైస్ తీసుకున్నాం. మనము 3 టైమ్స్ వాష్ చేసుకొని బాస్మతి రైస్ని ఒక 1/2 అవర్ వరకు సోక్ చేసి పెట్టుకోవాలి. రైస్ వేసేసి బాగా కలిపేసుకుంటున్నాం. కలిపిన తర్వాత ఇందులో టేస్ట్ రావాలి అంటే కోకోనట్ మిల్క్ తీసుకుంటున్నాము. ఒక 1/2 గ్లాస్ కోకోనట్ మిల్క్. నేను రైస్ వచ్చి ఒక 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను ఒక 2.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇంక్లూడింగ్ కోకోనట్ మిల్క్తో కలిపి 2.5 గ్లాస్ వేసుకున్నాను మొత్తము. సో ఈ క్వాంటిటీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసి ఫైనల్గా టేస్ట్ చూసుకోవచ్చు ఇక్కడ. సో టేస్ట్ చూసిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అంతా పర్ఫెక్ట్గా సరిపోయిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రావాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్స్ రావాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇది ఎంతో టేస్టీ అయినా పెళ్ళిలో పెట్టే అంత టేస్టే ఉండే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. దీనికోసం మనం ఇక్కడ రైతా ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో రైతాలో నేను ఆనియను, క్యారెట్, గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అండ్ కొద్దిగా కొత్తిమీర అండ్ ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్ తీసుకొని వేసుకున్నా. వీటికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాం. సో ఈ రైస్కి రైతా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇంట్లోనే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు పెళ్ళిలో వడ్డించేలాంటి వెజిటేబుల్ పులావు. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ఇందులో మనం కోకోనట్ యాడ్ చేసిన దానివల్ల ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది.